కాంగ్రెస్ రాజకీయం కొత్త రూటు వెదుక్కుందా? గెలుపు గుర్రం రంగంలోకి దిగిందా? ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకం పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిస్తుందా? తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు ఆమెకు ఎందుకు అప్పగించారు? అది కీలకమైన నిర్ణయమే అవుతుందా? ఆమె వచ్చేశారు. ఎస్, ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. కాంగ్రెస్ శ్రేణులంతా రమ్మని పిలుస్తున్నా ఇంతకాలం ఆగిన ప్రియాంక ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆమె ఉత్తరప్రదేశ్లోని తూర్పు జిల్లాల బాధ్యతలను చూస్తారు. లోక్సభ ఎన్నికల వేళ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేసింది. అలా అనేకంటే ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీ దూరమైన వేళ ఒంటరి పోరులో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పాచికే వేసిందని చెప్పాలి. కాంగ్రెస్ సిద్ధాంతాలను కాపాడుకునేందుకు బీజేపీని ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని राहुल गांधी చెప్పుకున్నారు. फ्रंट फुट पे खेलेगी। कांग्रेस पार्टी अपनी विचारधारा के लिए लड़ रही है और चाहे प्रियंका हो चाहे ज्योतिरादित्य हो, कांग्रेस पार्टी के बहुत पावरफुल नेता हैं, लीडर्स हैं और इन दोनों युवा नेताओं से हम उत्तर प्रदेश की राजनीति को बदलना चाहते हैं। वो प्रियंका के ऊपर है। मेरा मेन पॉइंट है कि हम बैकफुट पे कहीं नहीं खेलने वाले हैं। हम ना गुजरात में बैकफुट पे खेलेंगे, ना उत्तर प्रदेश पे बैकफुट पे, कहीं भी हम बैकफुट पे नहीं खेलेंगे और हम राजनीति जनता के लिए करते हैं, विकास के लिए करते हैं और जहां भी हमें अपॉर्चुनिटी मिलेगी हम फ्रंट फुट पे खेलेंगे। और मुझे लगता है कि इस स्टेप से उत्तर प्रदेश में एक नए तरीके की सोच आएगी और उत्तर प्रदेश की राजनीति में पॉजिटिव चेंज आएगा। बहुत केपेबल कर्मठ है कि वो मेरे साथ अब काम करेगी। तो मुझे पर्सनल भी बहुत खुशी हो रही है। ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. 1990 నుంచి ఆమె రాక కోసం పార్టీ శ్రేణులు ఎదురుచూశాయి. గత ఎన్నికల్లో ఖచ్చితంగా వస్తారని విశ్వసించారు. అయితే ఆమె ఇంతవరకు తెర వెనుక పాత్రకే పరిమితమయ్యారు. సోనియా, రాహుల్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారిని గెలిపించేందుకు ఆమె తన వంతు ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించారు. రాజకీయాల కంటే కుటుంబానికే ప్రాధాన్యమిస్తానని గతంలో ఆమె సోనియాతో అన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రియాంక మనసు మార్చుకున్నారు. రాజకీయాల్లో దూసుకుపోయేందుకు ఆమె నిర్ణయించుకున్నారు. ప్రియాంక రాకపై బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాహుల్ వల్ల పార్టీని నడిపించడం కుదరని పని అంటోంది. అందుకే ఆఖరి ప్రయత్నంగా ప్రియాంకను తీసుకొస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది. ఎవరొచ్చినా బీజేపీ విజయాన్ని ఆపలేరని కమలం పార్టీ అంటోంది. आज एक राज्याभिषेक हुआ है, कांग्रेस के प्रथम परिवार से एक राज्याभिषेक हुआ है। ये बट नेचुरल है। ये कांग्रेस पार्टी जो अपने आप को इंडियन नेशनल कांग्रेस कहती है, दरअसल ये एक परिवार की पार्टी है, इसमें कोई शक नहीं है। देखिए, एक बात आज तय हुआ है और हम बधाई देना चाहते हैं कांग्रेस पार्टी को। सार्वजनिक रूप से जिस प्रकार से कांग्रेस पार्टी ने राहुल गांधी जी जो उनके वर्तमान के अध्यक्ष हैं उनके नाकामी को घोषित किया है कि राहुल गांधी जी फेल हो गए हैं, इसलिए राहुल गांधी जी को अब प्रियंका जी जो उनके परिवार से ही है। కీలకమైన తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను ప్రియాంక గాంధీ ఫిబ్రవరి మొదటి వారంలో చేపడతారని సమాచారం. ఎన్నికల నాటికి విస్తృతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తారని ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని 80 నియోజకవర్గాలను రెండుగా విభజించి పడమటి భాగానికి జ్యోతిరాదిత్య సింధియాను ఇన్ఛార్జిగా నియమించారు. ఆయనకు 20 లోక్సభ నియోజకవర్గాలు కేటాయించే అవకాశం ఉంది. మిగతా 60 నియోజకవర్గాలు ప్రియాంక పరిధిలోకి వస్తాయి. అంటే తన కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న అమేథీ, రాయ్బరేలీ, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహించే వారణాసి, కుంభమేళా జరుగుతున్న అలహాబాద్ లాంటి నియోజకవర్గాలు అక్కడే ఉన్నాయి. తూర్పు యూపీలో ముస్లిం జనాభా ఎక్కువ. గతంలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు
బాగా దూరం జరిగారు. మైనారిటీ వర్గాలను కాంగ్రెస్ వైపుకు లాగేందుకు ప్రియాంక ప్రయత్నించే అవకాశం ఉంది. తూర్పున బీజేపీ పుంజుకున్న తర్వాత కాంగ్రెస్ బాగా బలహీనపడింది. బీజేపీని అడ్డుకోవడంతో పాటు ఎస్పీ బీఎస్పీ పొత్తును కూడా నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రియాంకపై ఉంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోపక్క ప్రియాంకను పార్టీ నాయకుపోయాయి. దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో దూకుడును ప్రదర్శించేందుకే ప్రియాంకను రంగంలోకి దించారా? ఆమె చరిష్మా పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందా? ఇప్పటివరకు ఉన్న రాజకీయాలు వేరు, ప్రియాంక వచ్చిన తర్వాత రాజకీయాలు వేరుగా ఉంటాయా? ప్రియాంకతో పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది? రాహుల్ మరీ మెత్తగా ఉన్నారా? వేగాన్ని ప్రదర్శించేందుకే ప్రియాంకను రంగంలోకి దించారా? లోక్సభ ఎన్నికల వేళ కొత్త రక్తం కోసం ప్రయత్నాలు జరిగాయా? హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ దూసుకుపోవాలంటే ప్రియాంక రావాలనుకున్నారా? ప్రియాంక రాక కోసం పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూశాయి. ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడు ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. తూర్పు ఉత్తరప్రదేశ్ లో పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు ఆమెకు కేవలం 3 నెలలు గడువు మాత్రమే ఉంది. ప్రియాంక లాంటి జనాదరణ ఉన్న యువ నేతకు అంత సమయం సరిపోతుందని పార్టీ సీనియర్లు అంటున్నారు. बहुत अच्छा लग रहा है, ये इतनी खुशी हो रही है मन में कि लफ्ज़ों से मैं बयान नहीं कर सकती. So very very welcome step by the party. Well, it's not that she's not familiar with politics. She's very much familiar with politics, and whenever I have interacted with her, I have found her very mature and very knowledgeable. You know, she's knowledgeable also and very mature. జనతాదళ్ నాయకుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఆమె రాకను ఆహ్వానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో కాలంగా ఎదురు చూసిన తరుణం రానే వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల పార్టీ నేతలు కూడా ప్రియాంక రాకను ఆహ్వానిస్తున్నారు. పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని వారు వాదిస్తున్నారు. చాలా కాలంగా మేము వెయిట్ చేస్తున్నటువంటి ఒక శుభవార్త ఈరోజు వచ్చింది. రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా నాయకురాలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఇందిరమ్మతో సమానంగా చూసేటువంటి ప్రియాంక గాంధీ గారిని జనరల్ సెక్రటరీగా నియమించడమే కాకుండా ఒక క్లిష్టమైనటువంటి దశలో, కీలకమైనటువంటి దశలో ఉత్తరప్రదేశ్కు ఇన్ఛార్జిగా నియమించడానికి కూడా మేము హర్షిస్తా ఉన్నాం. ఒక ఉత్తరప్రదేశ్కే కాదు, ఆమె జనరల్ సెక్రటరీగా అపాయింట్ అవడంతో మొత్తం భారతదేశంలో అంతా కూడా ప్రభావం ఉంటుంది. ప్రియాంక రాజకీయ అరంగేట్రం రాత్రికి రాత్రి జరిగింది మాత్రం కాదు. గతంలో ఆమె తెర వెనక ఉండి పార్టీ కోసం పనిచేశారు. 1999 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ 2 నియోజకవర్గాల నుంచి పోటీ పడినప్పుడు ప్రియాంక గాంధీ అంతా తానై ప్రచార కార్యక్రమాన్ని చూసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 2014 ఎన్నికల్లో సోనియా, రాహుల్ చెరి ఒక నియోజకవర్గంలో పోటీ పడ్డారు. ఇద్దరు నేతలు దేశవ్యాప్తంగా తిరుగుతూ తమ నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేకపోయారు. అప్పుడు అమేథీ, రాయ్బరేలీ బాధ్యతలను ప్రియాంక చూసుకున్నారు. యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ ఆ 2 నియోజకవర్గాల్లో మాత్రం విజయం సాధించడం వెనక ప్రియాంక శ్రమ దాగుందని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికీ అంగీకరిస్తాయి. ఢిల్లీలో 2 రోజుల పాటు కాంగ్రెస్ సదస్సు జరిగినప్పుడు మొదటి రోజు ఏర్పాట్లు సరిగ్గా లేక నాయకులు ఇబ్బంది పడ్డారు. ఆ సంగతి అర్థం చేసుకున్న ప్రియాంక రాత్రికి రాత్రి స్టేడియానికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించి 2వ రోజుకు పరిస్థితిని చక్కబెట్టారు. అయినా ఎక్కడా తన ప్రమేయం ఉన్నట్లుగా కనిపించనివ్వలేదు. ఇలా ప్రతి కార్యక్రమంలో ప్రియాంక ముద్ర ఉంటుందని చెబుతున్నారు. ప్రియాంకకు ఒక చరిష్మా ఉంది. అది కుటుంబ వారసత్వంగా వచ్చిన చరిష్మా. ప్రియాంకను చూడగానే నాయనమ్మ ఇందిరాగాంధీని చూసినట్లే ఉంటుందంటారు. మాజీ ప్రధాని లక్షణాలను, ఆమె శైలిని పునికిపుచ్చుకుందంటారు. ఇందిర ధైర్య సాహసాలు, వెనుకాడకుండా ముందుకు వెళ్లే ఆమె లక్షణం ప్రియాంకకు అలవాటయ్యాయంటారు. అందుకే ప్రియాంక రాజకీయ ప్రవేశానికి అంతటి ప్రాధాన్యం లభించింది.
ఇందిరాగాంధీకి మహిళా ఓటర్లపై సమ్మోహనాస్త్రం వేసే శక్తి ఉండేది. ఇప్పుడు ప్రియాంక కూడా అంతటి చరిష్మాను పెంచుకున్నారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అయితే ఇదంతా ట్రాష్, కేవలం వారసత్వ రాజకీయాల కోసమే వెంపర్లాడుతున్నారని ప్రత్యర్థులు అంటున్నారు. Desperate attempt by the Congress party to save its political fortunes, and it's a stamp by the Congress party and Rahul Gandhi himself on his utter failure. The fact that he does not have the charisma to lead the Congress party, the fact that no Gathbandhan is wanting to shake hands with the Congress in any state, they were becoming so irrelevant that I think to save Rahul Gandhi's own seat and Sonia Ji's seat, they had to play this Eastern UP card to ensure that while Sonia Ji cannot campaign as much because of her health and Rahul practically lost his seat to Smriti even the last time, to ensure that those two seats are at least ensured so that, you know, the Gandhi family is in the parliament, because at the rate that their numbers are going down, the Gandhi family, which has many tall leaders, but the entire youth of Congress was kept out, so they should not overshadow Rahul Gandhi. రాహుల్ మెత్తగా ఉంటారు, ఆలోచిస్తారు, ఎవరినైనా విమర్శించాలంటే కాస్త వెనకాడతారు, రాజకీయాల్లో దూకుడుగా కనిపించరు. దీంతో బీజేపీ నేతలు చాలా సులభంగా విమర్శనాస్త్రాలు సంధించగలుగుతున్నారు. ప్రియాంక అందుకు డిఫరెంట్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేనికైనా బస్తీమే సవాలని ఆమె అంటారు. స్క్రిప్ట్ ఉన్నా లేకపోయినా ఆమె స్పీచ్ ఆకర్షణీయంగా ఉంటుంది. నాయనమ్మ తరహాలో ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇక వెనకాడే ప్రసక్తే ఉండదట. అందరినీ శాసించగల ధీమా, ధైర్యం ఆమెకు ఉన్నాయట. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అలాంటి లక్షణాలు చాలా అవసరమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే ప్రియాంకను ఆహ్వానిస్తున్నామని చెబుతున్నాయి. మోదీని ప్రియాంక ఢీకొనగలరా? అన్ని వైపుల నుంచి దూసుకొస్తోన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోగలదా? యూపీలో బీజేపీ బలంగా ఉందని తెలిసి కూడా దుస్సాహసం చేశారా? బీజేపీ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతోంది? రాజకీయం రసకందాయంలో పడిందా? నిజంగా ప్రియాంకకు మోదీని ఢీకొనే సత్తా ఉందా? ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్న ప్రకటన రాగానే మోదీ డైరెక్ట్ అటాక్ కు దిగారు. ज्यादातर केसेस में परिवार ही पार्टी है, लेकिन भाजपा में पार्टी ही हमारा परिवार है. देश में ज्यादातर पॉलिटिकल लीडर्स कांग्रेस गोत्र के हैं, यानी वो कांग्रेस संस्कृति में ही पले बढ़े हैं, संस्कारित हुए हैं. जब मैं कांग्रेस मुक्त भारत की बात करता हूं तो उसका मतलब यही है कि हम भारतीय राजनीति में से कांग्रेस कल्चर को खत्म करना चाहते हैं. బీజేపీ యూపీలో బలమైన పార్టీగా కొనసాగుతోంది. అక్కడ ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఏర్పడినప్పటికీ బీజేపీ మాత్రం బలమైన పార్టీగానే ఉంది. ప్రియాంక ఇప్పుడు తూర్పు యూపీలో అటు బీజేపీని, ఇటు ఎస్పీ, బీఎస్పీని ఢీకొనాలి. లోక్సభ ఎన్నికల్లో మోదీని ఢీకొనడం మామూలు విషయం కాదని కాంగ్రెస్ కు కూడా తెలుసు. మోదీ వాగ్దాటితో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను మోదీ ప్రొజెక్ట్ చేసే తీరు ప్రజలను ఆకట్టుకునేదిగా ఉంటుంది. ప్రియాంక రాజకీయాల్లో ఇంకా అంతగా రాటుదేలినట్టు కనిపించరు. పరపతిలో ఆమె మోదీ దరిదాపులకు కూడా రాలేరని బీజేపీ వర్గాలంటున్నాయి. మోదీ కంటే ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పోటీ పడాలి. ప్రచారంలో ఆయనతో పోటీ పడాలి. హిందుత్వవాదిగా యోగి ఆదిత్యనాథ్ మంచి పేరే తెచ్చుకున్నారు. యూపీపై ఆయనకు మంచి పట్టుంది. ప్రియాంక డైరెక్ట్ గా ప్రచారానికి దిగినా యోగి ఆదిత్యనాథ్ ప్రచార శైలిలో ఆమె పోటీ పడగలరా అన్నది చూడాలి. అయోధ్య సమస్య ఒక పక్క ఆర్ఎస్ఎస్, ఒక పక్క ప్రియాంకను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. అయోధ్య వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కేసు కోర్టు పరిధిలో ఉంది. కోర్టు వ్యవహారం తేలే వరకు ఆర్డినెన్స్ జారీ చేసే ప్రసక్తే లేదని మోదీ తేల్చేశారు. హిందూ సంస్థలు మాత్రం అయోధ్య రామాలయ నిర్మాణం వెంటనే జరిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో హిందూ సంస్థలు అయోధ్యపై ప్రియాంకను నిలదీసే అవకాశం ఉంది. వారి ప్రశ్నలకు ఆమె ఉక్కిరిబిక్కిరి కాకుండా జాగ్రత్తగా, తెలివిగా సమాధానం చెప్పాల్సి ఉంది.
గత ఎన్నికల్లో చాప కింద నీరుగా ఆర్ఎస్ఎస్ పనిచేసుకుపోయింది. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక పోషించింది. యూపీ శాసనసభ ఎన్నికల విజయంలోనూ ఆర్ఎస్ఎస్ ది కీలక పాత్ర. ఇప్పుడు కూడా కింది స్థాయి నుంచి యూపీలో ఆర్ఎస్ఎస్ సంస్థ ఎన్నికల పనులను సాగిస్తూనే ఉంది. ప్రియాంక రాజకీయాల్లోకి రావడం అంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలకు ఒక ఆయుధం దొరికినట్లే. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, ప్రియాంక రాక దానికి సంకేతమని ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుంది. ఆరోపణాస్త్రాలు సంధించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రాపై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా ప్రచారంలో ప్రధాన అస్త్రం కాబోతున్నాయి. మరి ఆర్ఎస్ఎస్ దూకుడుకు ప్రియాంక వద్ద సమాధానం ఉందా? అదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరికే వీలుంటుందేమో చూడాలి. యూపీ రాజకీయాల ప్రభావం దేశం మొత్తం మీద కనిపిస్తుందా? ప్రియాంక గాంధీ అన్ని పార్టీలను కలుపుకుపోగలరా? ఆమె ముందున్న సవాళ్లేమిటి? ప్రియాంక దూకుడును ఇతర భాగస్వామ్య పక్షాలు సహిస్తాయా? అది సాధ్యమయ్యే పనేనా? ప్రియాంక ఎంట్రీకి ముందే యూపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు. ప్రియాంక రాకతో విపక్ష కూటమిలో టెన్షన్. యూపీలో రాజకీయం మారితే ఇతర రాష్ట్రాల్లోనూ పొత్తులపై ప్రభావం. కాంగ్రెస్ ను దూరం పెట్టాలని ఇతర పార్టీలు నిర్ణయించుకున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పొత్తు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ కు కేవలం 2 స్థానాలు వదిలేశాయి. ఆ తర్వాత ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రియాంకను ముందే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు యూపీ ఇన్ఛార్జిగా నియమించి ఉంటే రాజకీయాలు వేరుగా ఉండేవన్నది ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు ప్రియాంక రాకతో జరిగేదేమిటి అన్నదే ప్రశ్న. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో మహాకూటమిలో కొనసాగుతున్నాయి. కోల్కతా ర్యాలీకి ఆ 2 పార్టీలు హాజరయ్యాయి. ప్రియాంక రావడం వల్ల కాంగ్రెస్ కేడర్లో కొత్త ఉత్సాహం వస్తుందని వాళ్లకు తెలుసు. మైనారిటీలు, మహిళల ఓటింగ్ సరళిలో మార్పు వస్తే తమ 2 పార్టీల కూటమికి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉందని 2 పార్టీలు అనుమానించే అవకాశం ఉంది. అప్పుడు ఆయా పార్టీలు కాంగ్రెస్ కు దూరం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాహుల్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. तो हमारा कोई मायावती जी और अखिलेश जी से कोई दुश्मनी नहीं है, प्यार है, मगर हमें कांग्रेस पार्टी की विचारधारा के लिए लड़ना है. तो अब हम उत्तर प्रदेश में पूरे दम से लड़ेंगे. अगर वो बातचीत करना चाहते हैं आगे, कोई प्रॉब्लम नहीं. ప్రియాంక రాజకీయాల్లోకి రావడం అంటే యూపీ వ్యవహారాలు చూసుకోవడం అంటే అంతా నా ఇష్టమని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడమే అవుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మహాకూటమిలోకి రాబోయే యూపీలోని చిన్న పార్టీలకు కూడా అది ఇబ్బందిగా పరిణమించే ఛాన్స్ ఉంది. ఎస్పీ, బీఎస్పీ దూరమైన తర్వాత యూపీలోని మొత్తం 80 స్థానాలకు కాంగ్రెస్ పోటీ పడినట్లే. కొన్ని భావసారూప్య పక్షాలకు 1-2 సీట్లు కేటాయించే వీలుంది. పైగా మరో సమస్య కూడా ఎదురు కావచ్చు. ఇంతవరకు ఎస్పీ, బీఎస్పీ కూటమిలో ఉండాలనుకున్న అజిత్ సింగ్ లాంటి నేతలు ప్రియాంక రాకతో మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్లు కాంగ్రెస్ వైపుకు మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో ఎస్పీ, బీఎస్పీకి ఆగ్రహం తెప్పించే ప్రమాదమూ ఉంది. ఆ పరిస్థితి చేయిదాటిపోకుండా చక్కబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ చాకచక్యంపైనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఓడిపోతే సీరియస్ రిస్క్ లో పడిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి తట్టుకునేందుకే ప్రియాంకను రంగంలోకి దించారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి గౌరవప్రదమైన సంఖ్య రావాలంటే యూపీలో కొన్ని సీట్లు సాధించక తప్పదు. అది ప్రియాంక వల్లే సాధ్యమని రాహుల్ అండ్ కో నిర్ణయానికొచ్చారు. మరోపక్క ప్రియాంకకు పూర్తి బాధ్యతలు అప్పగించినా తర్వాత తక్కువ స్థానాలు సాధిస్తే తమ పథకం విఫలమై అబాసు పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కాంగ్రెస్ వ్యూహకర్తలు అర్థం చేసుకున్నారు.
అందుకే ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కాకుండా తూర్పు యూపీని మాత్రమే ఆమె పరిధిలో ఉంచారు. ఎన్నికల్లో ఓడిపోతే ఆమె రాజకీయాల్లో ఉండేందుకు పూర్తిగా తలుపులు మూసుకుపోకూడదన్నదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఇప్పుడు కాకపోయినా మరోసారైనా పూర్తి స్థాయిలో ప్రియాంక సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంక యూపీపై దృష్టి పెట్టడం అంటే శాసనసభ ఎన్నికల్లో కూడా ఆమె కీలక భూమిక పోషిస్తారని భావించక తప్పదు. వచ్చే ఎన్నికల్లో ఆమె సీఎం అభ్యర్థి కావాలని యూపీ పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. దానికి కూడా రాహుల్ సమాధానం చెప్పారు. प्रियंका को जनरल सेक्रेटरी बना दिया यूपी का। मतलब अब यहाँ पे कांग्रेस पार्टी अपना चीफ मिनिस्टर बैठाने का काम करेगी। हम यहाँ पे अब दिल्ली में कांग्रेस पार्टी और गठबंधन की सरकार और उत्तर प्रदेश में पूरे दम से कांग्रेस पार्टी लड़ेगी। और आप एक बात याद रखो, ఏదేమైనా ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రియాంక హాట్ టాపిక్ అయ్యారు. ఆమె రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందో చూడాలి.